నరసరావుపేటలో కూటమి ప్రభుత్వ రెండేళ్ల విజయోత్సవం. నరసరావుపేటలో భారీ ర్యాలీలో జై చదలవాడ, జై తెలుగుదేశం, జై కూటమి ప్రభుత్వం అనే నినాదాలు వేలాదిగా తరలివచ్చిన కార్యకర్తలు కిక్కిరిసిన పోలీస్ పెరేడ్ గ్రౌండ్. నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద బాబు ఆధ్వర్యంలో విజయోత్సవ ర్యాలీ విజయవంతం. మన పల్నాడు జిల్లా అధ్యక్షుల కోరిక మేరకు, జానత్ గారి కోరిక మేరకు, అదేవిధంగా మన ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయ కోరిక మేరకు, అదేవిధంగా మన ఇన్ఛార్జ్ మెట్ గొట్టిపాటి రవికుమార్ గారి కోరిక మేరకు, మన చీఫ్ జీవి ఆంజనేయ గారి కోరిక మేరకు, ప్రతిపాటి పుల్లారావు గారి కోరిక మేరకు, ఎరపతిని శ్రీనివాసరావు గారి కోరిక మేరకు, బ్రహ్మారెడ్డి కోరిక మేరకు, మా తమ్ముడు భాష్య ప్రవీణ్ కోరిక మేరకు, ముఖ్యంగా మన కలెక్టర్ గారి కోరిక మేరకు ఇవాళ ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించిన మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మనం అందరం కూడా మిగతా మీటింగ్ కూడా కంటిన్యూ చేసుకుందాం. అన్ని హామీలు నెరవేర్చాం. రాబోయే కాలంలో ఈ రాష్ట్రాన్ని కాపాడుకుంటాం, అమరావతిని కాపాడుకుంటాం. అదేవిధంగా మన రాష్ట్ర నాయకులు, సీనియర్ నాయకులు కన్నా లక్ష్మణ్ గారిని కూడా వారి కోరిక మేరకు వాళ్ళందరినీ కూడా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ప్రభుత్వ పరంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన జిల్లా కలెక్టర్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, అధికారులందరికీ అన్ని విధాల డ్వాక్రా మహిళలు కానీ, వాటర్ నీటి సంఘాలు, సొసైటీ ప్రెసిడెంట్లు, జిల్లా ప్రెసిడెంట్లు, మండల నాయకులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఒక్క పిలుపు మేరకు 24 గంటల్లోనే ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా ఏర్పాటు చేసిన అన్ని వ్యవస్థలన్నిటికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, మనం అందరం కూడా ఇలానే ఉండాలి. ఇలానే ఉంటేనే 2029లో చంద్రబాబు నాయుడు గారిని 5వసారి ముఖ్యమంత్రిని చేద్దాం. మళ్ళీ ఎంపీ గారిని 3వసారి గెలిపించాలి. హ్యాట్రిక్ ఏమంటారు? మరి జిల్లా నాయకులందరూ కూడా గెలిపించాలి. మన పల్నాడు జిల్లా వాళ్ళందరూ కూడా మళ్ళీ గెలవాలి. ప్రతిపక్షాల గుండెల్లో రైళ్లు పరిగెత్తాలి ఇవాళ, అవునా కాదా? వైసీపీ నాయకులు కానీ, మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి కూడా మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఉమ్మడి కూటమి దెబ్బగా తట్టుకోలేరు, మీరు పక్కకి వెళ్ళమని చెప్తా ఉన్నాం. అదే ఇవాళ నిరూపించాం. మా యువ నాయకులు, మా అక్క చెల్లెళ్ళు, మా శక్తి మహిళలు, వీర మహిళలందరూ కూడా దీన్ని నిరూపించారు. కాబట్టి మీ అందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనార్టీ, కాపు సోదరులందరికీ, వ్యాపారవేత్తలకి, రైతు సోదరులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి మీ అందరూ కూడా పాదాబంధనం చేస్తున్నా. మీ అందరి వాడు మీ అరవింద్ బాబు.
జై తెలుగుదేశం. వర్ధిల్లాలి ఉమ్మడి కుటుంబ నాయకత్వం, వర్ధిల్లాలి గుట్టుపాటి రవికుమార్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి ఎంపీ గారి నాయకత్వం. జై తెలుగుదేశం, జై జనసేన, జై బీజేపీ. అందరికీ వందనాలు.